హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ బైట్స్ ఛానల్. ఈరోజు నేను ఆకాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక అర కేజీ ఆకాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తురుముకున్నానండి. తర్వాత ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి 1 టీ స్పూన్ సోప్ జీలకర్ర, షాజీరా వేసి అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గరిటెడున్నర పెరుగు వేసుకొని వేయించుకోవాలండి. అందులోంచి వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ కొద్దిగా ఆవిరి అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలండి. ఇవి ఎంత బాగా వేయించుకోవాలంటే అందులో ఉన్న నూనె మన బయటకు కనపడాలి. ఈ విధంగాను ఇలా నూనె తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దాన్ని ఆవిరి పట్టించాలండి. ఇలా పట్టించడం వల్ల ముక్కకి మసాలా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. కలుపుకున్న తర్వాత ఒక 2 కప్పులు నీళ్లు వేసుకోవాలండి. అందులో చిటికెడు పంచదార పొడి, చిటికెడు బిర్యానీ మసాలా పొడి వేసి కలుపుకొని మరలా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలండి. ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను వేరే వీడియోలో చూపించానండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆకాకరకాయ కూర తయారైపోయింది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. రైస్, రోటీ, ఇడ్లీ, ఉత్తప్పం దేనిలో కన్నా బాగుంటుంది ఇది.